ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. సైనికుల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి క్రీడాభివృద్ధికి దోహదపడతాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో రేపు భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. వార్తల వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఈరోజు చట్టసభలకు సమర్పించింది. ఈ ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 2026-27 ఆర్థిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో శాసన మండలిలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత బడ్జెట్ను సమర్పించారు. ఆ తరువాత వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల రూపాయలతో బడ్జెట్ను మంత్రి ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 53,915 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. కాగా రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్యలోటు 75,868 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. విద్యుత్ రంగానికి 13,934 కోట్ల రూపాయలు, రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు కలిపి 13,546 కోట్ల రూపాయలు, పరిశ్రమల కోసం 3,161 కోట్ల రూపాయలను కేటాయించారు. సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యతనిస్తోంది. మనం నిల్వ చేసే ప్రతి నీటి బొట్టు, పునరుద్ధరించే ప్రతి కాలువ, సాగునీరందించే ప్రతి ఎకరం ప్రజల జీవితాల్ని మారుస్తాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం మాది. వాతావరణ మార్పులు, వర్షపాతంలో అనూహ్యమైనటువంటి హెచ్చుతగ్గులు వంటివి రుతుపవనాలపై పూర్తిగా భరోసా ఉండలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి. అందుకే నీటి నిల్వ, సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి పెట్టాం. కేవలం ప్రాజెక్టులు కడితే సరిపోదు. భవిష్యత్ తరాలకు దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా మన విధానాలు ఉండాలన్నది మా లక్ష్యం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్లో కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కేటాయింపులు ప్రకటించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 6,105 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రానికి సంబంధించి వీబీజీ రామ్జీ పథకానికి 8,365 కోట్లు, గృహ నిర్మాణానికి 5,451 కోట్ల రూపాయలు, ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 9 జిల్లాల పరిధిలోని అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు 10 జిల్లాల పరిధితో విశాఖపట్నం ఆర్థిక ప్రాంత అభివృద్ధికి 28,000 కోట్ల రూపాయలు, అలాగే రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్లో వెల్లడిస్తూ, సిటీ ఎకనామిక్ రీజన్స్ ప్రాజెక్ట్ లో పోటీ పడేందుకు విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ప్లాన్ ను ఇప్పటికే సిద్ధం చేశాం. విజయన్ స్వర్ణాంధ్ర 2047 అమలుకి, ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు మా ప్రభుత్వ ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అవలంబిస్తోంది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది. నీతి ఆయోగ్ తో కలిసి విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ ని తయారు చేశాం. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో బడ్జెట్ను రూపొందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు రంగాలకు సంబంధించి బడ్జెట్ వివరాలను వెల్లడించారు. అన్నదాత సుఖీభవకు 6,600 కోట్ల రూపాయలు, మత్స్యకారులకు 260 కోట్ల రూపాయలను కేటాయించారు. స్వచ్ఛ భారత్ కింద 1,037 కోట్ల రూపాయలు విడుదల చేయగా, గతంలో ఆగిపోయిన జలజీవన్ పథకానికి 4,000 కోట్లు ప్రకటించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేశారు. ఆగస్టు 15, 2019 నుండి 24-25 వరకు అమల్లో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం మొత్తం 26,824 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర భాగస్వామ్యం లభించిన నిధుల్లో కేవలం 2,255 కోట్లను మాత్రమే వినియోగించింది. మా ప్రభుత్వం
ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముందడుగు వేసింది. మా విజ్ఞప్తిని స్వీకరించి పథకం గడువుని 28 వరకు పొడిగించిన భారత ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సైనికుల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడికి నేటితో 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. సైనికుల సంకల్పం, దేశ సేవ ఎప్పటికీ నిలిచి ఉంటాయని చెప్పారు. ఈ ఉగ్రదాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందినట్లు ప్రధానమంత్రి గుర్తు చేశారు. జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి క్రీడాభివృద్ధికి దోహదపడతాయని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఇంటర్వర్సిటీ ఉమెన్ నెట్బాల్ పోటీలను మంత్రి స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల నెట్బాల్ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా 88 విశ్వవిద్యాలయాల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్లో రేపు భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో 2 మ్యాచ్లు గెలుపొందాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పాకాల తీర ప్రాంతంలో ఈరోజు రేపు నిర్వహించే బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. పాకలలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన నిన్న రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినోద, సాంస్కృతిక, సాహస క్రీడలతో కూడిన బీచ్ ఫెస్టివల్ ప్రజలకు మంచి అనుభూతిని పంచుతాయని పేర్కొన్నారు. తీర ప్రాంతంలో భద్రతకు సంబంధించి పోలీసు యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బీచ్ ఫెస్టివల్ కు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. చిన్నారులలో పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల పట్ల గుండె లోపాల అవగాహన దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. శిశువులు జన్మించినప్పుడు గుండె జబ్బులు తేలికపాటి నుంచి తీవ్ర స్థాయి వరకు ఉండే అవకాశం ఉంది. శిశువులు జన్మించిన వెంటనే వీటిని గుర్తించి తగిన చికిత్స అందిస్తే సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. పీడియాట్రిక్ కంజెనిటల్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వంటి సంస్థలు గుండె లోపాల అవగాహన దినోత్సవాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 నంబర్కు 20వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్రంలో 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో నీట్ యూజీ పరీక్ష ఆధారంగా ప్రవేశాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. సైనికుల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ స్థాయి నెట్బాల్ పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి క్రీడాభివృద్ధికి దోహదపడతాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో రేపు భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.